ఫోర్ట్ మ్యూజియం చెన్నైలోని ఇది ఒక విజిటింగ్ ప్లేస్. అయితే భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని పరిపాలించి మ్యూజియంలో ప్రదర్శనలు అనేవి పెట్టారు. 1644 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే చెన్నైలో స్థాపించబడిన ఫోర్ట్ సెయింట్ జార్జ్ భారతదేశంలోని మొదటి ఆంగ్లేయుల కోట. అయితే ఇప్పుడు ఈ కోటని సచివాలయంగాను మరియు శాసనసభకు నిలయంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫిరంగులు మరియు చిత్రపటాలలో వలసవాదం నాటి కళాఖండాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడి నుండి వీళ్ళు వర్తక వ్యాపారాలు జరపడానికి ఇది మొత్తం పెద్ద కోట. అందులో ఇది ఒక మ్యూజియం అన్నమాట. సో ఈమె మెరీనా మోడల్స్. ఇక్కడ ఉన్నవారు మన లార్డ్ కార్న్ వాలిస్ గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇతను అప్పుడు బ్రిటిష్ కాలంలో గవర్నర్ జనరల్ అన్నమాట. వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి మట్టి పాత్రలు ఇవన్నీ చూడండి. మట్టి పాత్రలు ఇవన్నీ ప్రతి వస్తువులను అక్కడ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ప్రతిదీ అక్కడ పెట్టారు. ఇది అతిపెద్ద జాతీయ జెండా మనకి. అంటే అక్కడ ఒక పెద్ద మన ఇప్పుడు కాదండి, అప్పుడు ఉన్నటువంటి జాతీయ జెండా ఇక్కడ మ్యూజియంలో ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది, 20 రూపీస్. ఇది మెరీనా బీచ్ దగ్గరలోనే ఉంటుంది. సో ఆ టైంలో ఉపయోగించుకున్నటువంటి కత్తులు, ఆ టైంలో సైనికులు వినియోగించుకున్నటువంటి కవచాలు, ఇవన్నీ గన్నులు, అప్పుడు ఉపయోగించుకున్న రైఫిల్, చిన్న రైఫిల్ కానివ్వండి, పెద్ద గన్నులు, పిస్తోళ్ళు, ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి వస్తువులను మనకి చూడడానికని అక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఇది ఆ టైంలో మనుషుల్ని హింసించడానికి ఉపయోగించే ఒక బంక్ అన్నమాట, జైలు లాంటిది. ఆ టైంలో ఉపయోగించుకున్నటువంటి సైనికులు వేసుకునేటువంటి వస్త్రధారణలు ఇవి. డ్రెస్ కోట్ మాదిరిగా ఉంటుంది. అప్పుడు దాని మీద ఇండియా వాళ్ళు మన దాన్ని మన ఇండియాని యూరోపియన్స్ పరిపాలించినట్టుగా ఒక లోగో, చిహ్నాలు, వాళ్ళు సైనికులకు ఇస్తున్నటువంటి బ్యాడ్జీలు, అంటే వాళ్ళ యొక్క లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలాగా వాళ్ళకి. ఈమె విక్టోరియా మహారాణి. ఈ 18వ శతాబ్దంలో ఈ మహారాణి ఫొటోస్ అనేవి అప్పుడు విక్టోరియా మహారాణి అనే ఇది 1877లో ఫోటో అన్నమాట. ఫిరంగులు, బాంబులు వేసేవి ఇవి. బాంబ్స్ ఈ విధంగా ఉంటాయి. సో జైల్లో సైనికుల్ని, బందీలను బంధించడానికి ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఇవి. అతి పెద్దటువంటి కత్తులు. ఈ విధంగా ఉంటాయి. రక్షణ కేంద్రంగా పనిచేసేది మద్రాసులో బ్రిటిష్ వలస పాలన ప్రారంభానికి ఇది నాంది పలికింది. అక్కడ ఉన్నటువంటిది వాటర్ ఫాల్స్ అన్నమాట. అక్కడ పెయింటింగ్స్, లోన గోడలపైన ఉన్నటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ. అంటే అప్పుడు జనరల్స్ అని వీళ్ళందరూ అంటే ఇప్పుడు మనకు కానిస్టేబుల్స్ ఎలాగో వాళ్ళ గవర్నర్ జనరల్స్, రాజులు, రాణిల ఫోటోలను అక్కడ పెద్ద పెద్ద ఫ్రేములతో పెయింటింగ్స్ మాదిరిగా వేసి వాళ్ళ యొక్క హిస్టరీస్ గురించి అన్నీ అక్కడ చూడడానికి అందుబాటులో ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.